ఈరోజు విశ్వశక్తి సంకల్పము. మనలోని సామర్థ్యం దేవుడు మనకిచ్చిన కానుక అయితే, దాంతో మనం ఏం చేస్తున్నది అనేది మనం దేవుడికిచ్చే కానుక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ తాను తాను గుర్తించిన దానికంటే ఎన్నో రెట్లు శక్తి దాగి ఉన్నది. మనకి ఆ భగవంతుడు ఎంతో మనకి శక్తిని, సామర్థ్యాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు. కానీ ఇన్ రిటర్న్ మనము ఆ భగవంతుడికి ఏమి కానుక ఇస్తున్నాము అనేది మనము తెలుసుకోవాల్సిన విషయము అని చెప్తున్నారనమాట. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఎన్నో రెట్ల వాళ్ళకి శక్తి దాగి ఉంటుందంట. కానీ ఆ శక్తి అనేది మనలో అంత మన కెపాసిటీ ఉంది, మనలో అంత ఎనర్జీ ఉందనేది మనకి తెలియదు అని చెప్తున్నారు. ఈ విశ్వమంతా ఉన్నది శక్తే. శక్తి అనేది ఒక ఫ్రీక్వెన్సీలో ప్రకంపిస్తూ ఉంటుంది. మీరు కూడా శక్తి కాబట్టే ఏదో ఒక ఫ్రీక్వెన్సీలో కంపిస్తూ ఉంటారు. మీ ఆలోచనలు, భావాలు కూడా శక్తే కాబట్టి అవి కూడా ప్రకంపిస్తూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మనము శక్తి అంటాము, మన ఆలోచనలు అంటాము, ఈ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ చెప్తుంటారు కదా! మీరు మెడిటేషన్ స్టేట్‌లో అబ్జర్వ్ చేయండి అసలుకైతే. ప్రతి ఒక్క మన ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందంట. ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు మనలో ఆ హ్యాపీ వైబ్రేషన్ అనేది మన బాడీలో నుండి వస్తుందనమాట ఆ వైబ్రేషన్ అనేది. ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఆ తరంగాల ఆ ఫ్రీక్వెన్సీ అలా మనకి వెళ్తూ ఉంటుందనమాట. ఎలా అయితే మనము రేడియో ట్యూన్ చేసినప్పుడు కరెక్ట్‌గా దాన్ని ఏ నంబర్ అయితే మనం ట్యూన్ చేస్తామో, అప్పుడు అలా ఎట్లా అయితే కనెక్ట్ అయ్యి మనకు ఆ పాటలు కానీ, ఆ రేడియో ఛానెల్‌కి మనం ఎలా కనెక్ట్ అయితామో, అలాగని మనము ఎప్పుడైతే మనము ట్యూన్ అవ్వాలనమాట. దాని ప్రకారం ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు మన బాడీలో నుండి ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు వైబ్రేషన్ వచ్చినప్పుడే కదండీ కదలికలనేవి వస్తాయి. ఏదైనా కానీ ఎయిర్‌లో ఫ్రీక్వెన్సీ అనేది ఇట్లా ట్రావెల్ అయితుంది అని చెప్తారు కదా! అలాగే మన ఒక బాడీ ఎప్పుడైతే వైబ్రేట్ అయితుందో ఆ ఫ్రీక్వెన్సీకి అప్పుడు మనలో నుండి వచ్చే ఆ తరంగాలనేది ఎయిర్‌లో వెళ్ళి ఫ్రీక్వెన్సీలాగా అది వెళ్తుందనమాట ఆ తరంగాలనేది. ఇది మనం చూడండి అసలుకైతే. ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేస్తాము. కొంతమంది ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారనుకోండి, కొంతమంది చాలా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఆ రూమ్‌లో మనతో వచ్చిన వెంటనే ఆ రూమ్ వాతావరణము అంతా ప్రశాంతంగా మారిపోతుందనమాట. ఎంతో నిర్మలంగా, అబ్బా! వాళ్ళతో ఇంకా కొంతసేపు టైమ్ స్పెండ్ చేస్తే బావుంటుంది. ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు అన్నట్లు అనిపిస్తుంది. కొంతమంది వాళ్ళు మనసులో ఏదో దిగులు పడుతూ, చికాకుగా అలా ఇలా ఉన్నారనుకోండి, మనకు తెలియకుండా వాళ్ళు ఏమి చెప్పరు. అసలు ఏమీ మాట్లాడకపోయా కానీ, అబ్బా! ఏదో తెలియని చికాకు మనకు తెలుస్తూ ఉంటుందనమాట. ఏదో వైబ్రేషను. ఒక్కొక్కసారి ఎవరైనా మంచి వాళ్ళు లేకపోయినా కానీ, అక్కడ వాళ్ళు పైకి మనతో బాగా ఉన్నా కానీ, మనకు తెలియకుండా మనకేదో తెలియని కంఫర్ట్ ఉండదు. ఆ ప్రదేశానికెళ్ళినప్పుడు, వాళ్ళతో వెళ్ళినప్పుడు మనకి ఏదో తెలియని ఇంకా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు లేసి వద్దామా అన్నట్లు అనిపిస్తుందనమాట. ప్రతి ఒక్కటి శక్తి అనమాట. అది మనలో ఉంటుంది. ప్రతి వస్తువులో ఉంటుంది. ప్రతి ప్రాణి, ప్రతి దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం వాడే ఒక ల్యాప్‌టాపు, పెన్ను, పేపరు, పెన్సిల్ మన రూమ్‌లో ఉన్న వాటికంతా శక్తి అనమాట. ఆ శక్తి అనేది ఎప్పుడూ వైబ్రేట్ చేస్తూ ఉంటుందనమాట. ఆ వైబ్రేషన్‌లో మనకి తరంగాలు వస్తూ ఉంటాయి. మీరు యాక్చువల్‌గా మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మీరెప్పుడైతే డీప్‌గా బా ఇలా వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకలాంటి వేవ్స్ అనేది మీ చెవుల్లో ఇలా కొడుతూ ఉన్నట్లు అనిపిస్తుందనమాట. ఆ వేవ్స్‌కి ఒక్కొక్కసారి యూ క్యాన్ హియర్ ద సౌండ్ వైబ్రేషన్ గూడా మీకినిపిస్తుంది. డీప్ మెడిటేషన్ స్టేట్‌లో వెళ్ళినప్పుడు మీ చెవులనేది ఒక యాంటీనా లాగా పనిచేసి, ఆ యాంటీనాలో నుండి మీకేదో ఒకళ కీ అని ఒకలాగనో లేకపోతే ఏదో ఒకలాంటి వైబ్రేషన్ ఒకలాంటి ఏదో మీ చుట్టూ ఉన్నట్లు, మీ బాడీ చుట్టూ ఉన్నట్లు, లేపోతే ఎక్కడినుంచో ఆ తరంగాలకి మీరు కనెక్ట్ అయినట్లు గూడా మీరు నిజంగా బాగా డీప్‌లో మెడిటేషన్‌లో ఉన్నప్పుడు ధ్యానం మనమందరం చేస్తున్నాం కాబట్టి, మీలో చాలా మందికి ఆ ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుందనమాట. మీరు కోరుకునే దానిని గూర్చి ఆలోచించినప్పుడు
అంతే ఆ ఫ్రీక్వెన్సీ వెలువరించినప్పుడు మీరు కావాల్సిన దానికున్న శక్తి ఆ ఫ్రీక్వెన్సీతో ప్రకంపించి అది మీకు అందుతుంది. అలా ఎప్పుడైతే మనము ప్రతీదీ మనం ఏం కోరుకుంటున్నామో దాన్ని ఆలోచిస్తూ ఉండి, దాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు మనలో నుండి ఆ ఫ్రీక్వెన్సీ వచ్చి, ఆ శక్తికి మనం కనెక్ట్ అయిపోయి, అది మనకి తొందరగా అందుతుంది అని చెప్తున్నారు. మీ ఆలోచన ద్వారా మీలోని శక్తి మీ దృష్టి కేంద్రీకరించి మీ మీకు కావాల్సిన వస్తువులోని ప్రకంపనలను మార్చి అయస్కాంతం లాంటి శక్తితో వాటిని మీ దగ్గరికి ఆకర్షించుకునే శక్తి మీకు ప్రసారింపబడుతుంది. ఎలా అయితే మనం ఎప్పుడైతే ఆలోచిస్తుంటామో మనకి ఏది కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటామో అప్పుడు ఆ వస్తువు కానీ లేకపోతే ఏ పొజిషన్ కానీ ఏదైతే ఆ ఒక్క ప్రకంపనలకి మనం దానికి ఒక వైబ్రేషన్కి మనం అక్కడ వెళ్ళి ఒక మ్యాగ్నెట్ ఎలా అయితే ఆకర్షిస్తుందో, ఎలా అయితే ఇనుముని ఆకర్షిస్తుందో, అలా మనం కూడా ఆ వస్తువుల్ని, ఆ సిట్యుయేషన్స్‌ని, అలాంటి పర్సన్స్‌ని మనం ఎలాంటి మనం ఒకవేళ మనకి చాలా మంచి సజ్జన సాంగత్యం కావాలి, మంచి వ్యక్తులు, ఉన్నతమైన హై సోల్సు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళతో మనకి ఫ్రెండ్‌షిప్ ఏర్పడాలి. అలాంటి వాళ్ళతో నేనుండాలి అని చెప్పేసి అనుకున్నా కానీ, అలాంటి వ్యక్తులు నాకు పరిచయం అవ్వాలి, వాళ్ళతో ఉండాలనుకున్నా, లేకపోతే భౌతిక విషయాలలో ఏవైనా మీకు కార్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, హెల్త్ కావాలన్నా, ఏది మీరు ఆలోచిస్తున్నారో ఎప్పుడైతే మనము ఆ ఆలోచన ఆ ఒక్క పర్టిక్యులర్ దాని మీద ఎప్పుడైతే మనము కేంద్రీకరిస్తామో, సపోజ్ నాకొక మంచి కార్ చాలా కాస్ట్‌లీ కార్ కావాలనుకుంటాను. ఆ కారు అది మెర్సిడీస్ బెంచో ఏదో ఒకటి. సో, దాని గురించి నేను ఎప్పుడైతే ఆలోచిస్తుంటానో, అబ్బా! ఈ కార్ నాకు ఈ కలర్ కావాలి, ఇది కావాలి, ఈ మోడల్ ఎంత బావుంది కదా! అని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచిస్తుంటామో, అప్పుడు మనకు తెలియకుండానే ఆ వస్తువు దాన్ని మనం ఆకర్షిస్తామనమాట. ఎలా అయితే అయస్కాంతం అనేది ఆకర్షిస్తుందో, అలా ఆకర్షించి దా అది మీ అది కూడా శక్తి అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం దాని గురించి థింక్ చేస్తున్నామో, మన ఆలోచన అనేది ఆ శక్తి మనలో ఉన్న శక్తి దానికి వెళ్ళి కనెక్ట్ అయితుంది. ఆ వస్తువుకి వెళ్ళి కనెక్ట్ అయితుందనమాట. అది వెంటనే మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది అని చెప్తారనమాట. ఇది యాక్చువల్‌గా నా రియల్ లైఫ్‌లో గూడా జరిగిందనమాట. ఆహ్, నేను యాక్చువల్‌గా టెస్లా కార్ కొందాము అని చెప్పేసని అన్నాననమాట. మా హస్బెండ్ ఏమో లేదు ఇంకా మంచి కాస్ట్‌లీ మోడల్స్ మంచి మంచి పెద్ద వ్యాన్ లాగా ఉండేది వెళ్దాము అని అనుకుంటున్నారు. కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఇది బావుంటుంది. లేన్ చేంజింగ్ అప్పుడు అంతా ఆటో సెల్ఫ్ మోడ్ ఉంటుంది. చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. వితిన్ సిటీ అంతా మనకి మామూలుగా అంతా అన్ని సైడ్ నుంచి యాంగిల్స్‌లో కెమెరా కనిపిస్తుంటుంది. అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఇవన్నీ చెప్పినప్పుడు అవును కదా! బావుంది కదా! అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ మా హస్బెండ్ వినరనమాట. తను ఆహ్, వ లేదు లేదు ఇంకా అంటే వేరేవి అడ్వాన్స్ మంచి కార్లున్నాయి కానీ టెస్లాలో ఉన్నన్ని ఫ్యూచర్స్ లేవనమాట వాళ్ళలో. సో, సరేలే అని చెప్పేసి నా మనసులో అయితే అలాగే ఉన్నింది. కానీ తనకి గట్టిగా చెప్పలేదనమాట. సరేలే అని చెప్పేసి తను తీసుకెళ్తున్నారు. మంచి మంచి కార్స్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నవి చూపెడుతున్నారు. అన్నీ ఒప్పుకుంటాను. కానీ తను ఏమో తనకు కావాల్సింది ఎక్కడో తను కూడా సాటిస్ఫై అవ్వలేదనమాట. సాటిస్ఫై అవ్వకుండా సడెన్‌గా అసలకి వితిన్ సరేలే పక్కనే టెస్లా షోరూమ్ ఉంది. జస్ట్ అక్కడ వెళ్దాము అని చెప్పేసని అన్నారనమాట. అన్న వెంటనే సరే వెళ్లి చూద్దాము అని చెప్పేసన్నాము. చూడటము వితిన్ అసలు మేము ఒక 1 మంతో, 2 మంత్స్ నుంచో వెతుకుతున్నది పలానా మోడల్ కావాలి, పలానా కలర్ కావాలి అవన్నీ అంటే ఎక్కడ చూసినా స్టాక్ లేదండి. ఇప్పుడు కోవిడ్ కదా! మినిమమ్ 3-6 మంత్స్ కొత్త కార్‌లకయితుంది అని చెప్పడము. ఏదో ఒకటి అలా మాకు ఏదో ఒకటి మేము అనుకున్నది మాకు ఆ డేట్స్ రావట్లేదనమాట. వెళ్ళాము ఆ కారు అసలకి అనుకోకుండా టక టక వచ్చేసిందనమాట. నేనసలు ఐ వాస్ షాక్ అసలకి. నేను జస్ట్ మనసులో అలా ఊహించుకుంటున్నాను. కానీ మా హస్బెండ్‌కి ఎప్పుడు నేను గట్టిగా చెప్పలేదు. లేదు నాకు ఇది కావాలి అని చెప్పేసి నేను చెప్పలేదనమాట. కానీ ఆటోమేటిక్‌గా తను చేంజ్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా వెంటనే వితిన్ 1 అవర్ లోపల మేము సైన్ చేసేసి 2, 3 డేస్‌లో అక్కడ స్టాక్ గూడా కరెక్ట్‌గా ఉంది అని చెప్పేసన్నారు. 2, 3 డేస్‌లో కారొచ్చేసిందనమాట. నేననుకున్నా అబ్బా! లా ఆఫ్ అట్రాక్షన్ ఇంత పని చేసిందా నేనసలు మనసులో అనుకున్నాను అంతే తప్ప బయట ఎవరికీ ఎక్స్‌ప్రెస్ కూడా చేయలేదు. అసలు అంత బాగా పనిచేసింది అనుకున్నాను. సో, ఇదే అండి సేమ్ మనము ఏదైనా కానీ
మనము ఆ విశ్వాన్ని జస్ట్ ఎప్పుడైతే మనము ఆ ఒక్క దాని గురించి మంచి అబ్బా! దీంట్లో ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. లేకపోతే ఇలాంటి మంచి అబ్బా! భౌతికంగా మనము భౌతికంగా ఇలా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి మంచి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలని ఉంటుంది. సజ్జన సాంగత్యం చేయాలని ఉంటుంది. ఆహ్, మ మంచి మంచి గురువులు లేకపోతే ఆధ్యాత్మికంగా వెళ్ళేవాళ్ళు, మంచి మాటలు అంటే మంచిగా షేర్ చేసేవాళ్ళు, మనకి జ్ఞానం ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు పరిచయం అయ్యి మనం ఉన్నతంగా ఉన్న స్థితి కన్నా ఉన్నతంగా ఎదగాలనిపిస్తుంది. మీరెప్పుడైతే అలాంటి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కానీ, మంచి బంధువులు, మిత్రులు అందరూ మీతో బాగుండాలి. అలా ఆ వైబ్రేషన్ కానీ కనెక్ట్ అయితే అప్పుడు అవన్నీ నిజంగా ప్రాక్టికల్‌గా జరుగుతాయండి మీ లైఫ్‌లో. విశ్వమంతా ఒకటే శక్తి. దానిని సృష్టించలేము, న నశింపలేము. అది దాని రూపాన్ని మార్చుకుంటుంది అంతే. ఇది న్యూటన్స్ లా ఉంది కదండీ! లైక్ ఎనర్జీ క్యాన్ బి నెయిదర్ బి డిస్ట్రాయిడ్ ఆర్ క్రియేటెడ్. ద ఎనర్జీ విల్ జస్ట్ చేంజ్ ద ఆహ్, ష చేంజ్ ఫ్రమ్ అదే చేంజ్ ఇంటూ ఫ్రమ్ మ్యాటర్ టు లైక్ సాలిడ్స్ అదే అంటారు కదండీ! అదే చెప్తున్నారిక్కడ. మనము ఈ శక్తిని మనము సృష్టించలేము, నశించలేము. అది దాని రూపాన్ని మార్చుకుంటుంది అని. మనలోని ప్రతి ఒక్కరూ ఆ శక్తి ఆ శక్తి యొక్క అంశే. మనమందరము ఆ శక్తి విశ్వశక్తిలోని అంశమే. మన సృష్టికర్తలు మన భవిష్యత్తే కాదు, ఈ విశ్వం తాలూకు భవిష్యత్తుకి కూడా మనమే సృష్టికర్తలము. చూడు మన భవిష్యత్తే కాదు, ఈ విశ్వానికి యొక్క భవిష్యత్తు కూడా మనమే సృష్టికర్తలము అని చెప్తున్నారు. అందుకని మనిషి సాధించే వాటికి హద్దులు లేవు. ఎంతవరకు మన శక్తిని ఉపయోగించుకుంటామో అనేది ముఖ్యము. అది నిజంగా పని చేసేది మన ఆలోచన స్థాయిని బట్టే. క్వాంటమ్ ఫిజిక్స్ దృక్పథంలో నుంచి చూసినా, ఆధ్యాత్మిక దృక్పథంలో నుండి చూసినా అంతా శక్తిమయం. మీరు శాశ్వత శక్తి. మన అందరము ఒకటే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ అసలుగైతే. ఇది చెప్తున్నారు చూడండి. ఎంతవరకు మనం అందరము శక్తి స్వరూపులము అంటున్నారన్నమాట. ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి శక్తిమయమే. మనము ఏది సాధించుకోవాలనుకుంటున్నామో ప్రతి ఒక్కరూ అది సాధించుకోగలుగుతారు అని అంటున్నారనమాట. మీకు అసలు హద్దులనేవి లేదు. భగవంతుడు యాక్చువల్‌గా మనల్ని భూమి మీద పంపించింది ఆనందంగా ఉండడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి అనమాట. అలాంటప్పుడు మీకు ఎలాంటి హద్దులు పెట్టలేదనమాట. చూడండి ఒక్కొక్కరు ఎలాంటి పరిస్థితులు ఎన్ని ఆటంకాలున్నా కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మూవీ ఆర్టిస్టులు కానీ, ఫేమస్ పర్సన్స్ కానీ, అథ్లెటిక్స్ వాళ్ళకి ఎన్నో ఆటంకాలుంటాయి. కానీ వాళ్ళు సాధించాలి అని ఎప్పుడైతే వాళ్ళు దృఢ సంకల్పంతో ఉంటారో, వాళ్ళు దాన్ని ఎన్నో కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ కెపాసిటీ ఉండదు, బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. కానీ వాళ్ళు ఫేమస్ అయ్యారు. వాళ్ళు అనుకున్నది సాధించారు. మీకు అసలు నేను అనుకున్నది ఎలా అయినా సాధిస్తాను అని చెప్పేసి మన మీద మనకి ఆత్మవిశ్వాసం ఉండాలన్నమాట. నిజంగా అప్పుడు అంతా మనం నిజంగా విశ్వం అనేది మన ఆలోచన స్థాయిని బట్టే అంతా పనిచేస్తుంది అంటున్నారు. మన జీవితమే కాదు, ఈ విశ్వం యొక్క భవిష్యత్తు కూడా మనం చేంజ్ చేయగలుగుతాము అంటున్నారు. ఫిజికల్ వరల్డ్ చెప్పాలంటే క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్తారనమాట. ఇప్పుడు లాజికల్‌గా సైంటిఫిక్ వాళ్ళకి ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయిందండి ఈ కాలంలో. ఏంటి ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఒక ప్రతి వస్తువులోనూ ఎనర్జీయే ఉంటుంది. ఆ ఎనర్జీ ఎప్పుడైతే అది వైబ్రేట్ అయితుందో, ఆ ఎనర్జీ యొక్క వైబ్రేషన్ అనేది, ఆ తరంగాలనేది పక్కన వాళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ చూపెడుతుంది శక్తి స్వరూపము అనేసి. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ఉన్న వాళ్ళేమనుకుంటామంటే, ఆధ్యాత్మ దృక్పథంలో చెప్తాము. బట్ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి. ఎక్కడ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మనం అందరం చూపెడితే అది చాలా ట్రెండింగ్‌లో ఉందనమాట. లాజికల్‌గా చెప్తున్నారు. అసలు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? మన బ్రెయిన్ అనేది వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? మనము ఎప్పుడైనా ఆలోచించినప్పుడు మన బ్రెయిన్‌లో నుండి ఆ వేవ్స్ అనేది బయట వెళ్తుందంట. వెళ్ళి అలాంటి పర్సన్స్‌ని, అలాంటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేసుకోవడము, లేకపోతే అలాంటి వస్తువులు, అలాంటి సిట్యుయేషన్స్ మన జీవితంలో రావడము, ఇలా ఎప్పుడైతే మనం భయపడతామో భయపడే విషయాలే మన కళ్ళకి కనిపిస్తాయంట. ఎక్కడున్నా నాకు ఏమీ అవ్వదు. ఐ యామ్ సేఫ్. ఎందుకంటే నేను చాలా మంచిదాన్ని. నేను అందరికీ మంచే చేశాను. నాకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఆ ఆత్మవిశ్వాసంతో బలంగా వెళ్తామో, అప్పుడు మనకి అలాంటి సిట్యుయేషన్స్, అలాంటి పరిస్థితులే ఒకవేళ అక్కడ మనం వెళ్ళిన చోట
సిట్యుయేషన్ బాలేదనుకోండి, మనం కరెక్ట్ అక్కడ ఏమైనా గొడవలు జరుగుతున్నాయి, ఏదో సంథింగ్ ఉందంటే, మనం ఆ స్పాట్‌లో ఉండకుండా ఆ నెగెటివ్ ఎక్కడైతే ఉందో అది అయిపోయిన ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళడము అక్కడ, లేకపోతే ఏదో ఒకలాగా మనం మిస్ అయిపోతామనమాట. అక్కడ మనము వాళ్ళని చూడకుండా వెళ్ళిపోవడమో, లేపోతే అసలుగా మనం వెళ్ళేటప్పటికి వాతావరణం అంతా ప్రశాంతంగా అయిపోతుంది. అలా ఎప్పటికప్పుడు మన ఒక ఆలోచనల మీద మనకెప్పుడూ అవేర్‌నెస్ ఉండాలనమాట. ఎలా ఉన్నామో అని. ఎందుకంటే మనమందరము కనెక్టెడ్ అయి ఉంటామనమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుందేమో అని మనం ఇక్కడ ఇంట్లో నుండి భయపడ్డామనుకోండి, నిజంగా మనం ఆ ఇన్సిడెంట్‌ని అట్రాక్ట్ చేసుకొని, మనం కార్‌లో ఎళ్ళేటప్పుడో, లేకపోతే ఎక్కడో ఎళ్ళేటప్పుడు రోడ్‌లో అలాంటివే మన దృశ్యాలు కనిపిస్తాయనమాట. అన్నీ మంచి జరుగుతాయి అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటామో, అలాంటివే మన లైఫ్‌లో వచ్చేస్తూ ఉంటాయనమాట. ఇది యాక్చువల్‌గా నేను ఆహ్, లేటెస్ట్‌గా ఇన్‌స్టాలో ఒక రీల్ చూసానండి. ఒక 4 5 ట్యూనింగ్ ఫోర్క్స్ పెడతారనమాట. ఆ ట్యూనింగ్ ఫోర్క్స్ పెట్టేసి ఆహ్, హ్మ్, మధ్య 1 మనం ఒక 5 కౌంట్ చేసుకున్నామనుకోండి. 1, 2, 3, 4, 5 అన్నప్పుడు 1 అండ్ 2ని 4 అండ్ 5ని రెండిటిని రైట్ సైడ్ ఇలా ట్యూనింగ్ ఫోర్క్ ఇలాగ క్లిక్ చేస్తారనమాట. మిడిల్‌లో ఉన్న దాన్ని మాత్రం లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తారనమాట. వాళ్ళు హిట్ చేస్తారు. అప్పుడేమైతుందంటే, ఈ వైబ్రేషన్ అనేది ఇప్పుడు 1 అండ్ 2 ఏమో ఫస్ట్ రైట్ సైడ్ మూవ్ అయితుంది. అండ్ 4 అండ్ 5 కూడా రైట్ సైడ్ మూవ్ అయితుందనమాట. కానీ ఈ యొక్క మిడిల్‌లో ఉన్నది మాత్రం లెఫ్ట్ సైడ్ మూవ్ అయితుంది. అంటే ట్యూనింగ్ ఫోర్క్ అనేది ఇట్లా మామూలుగా పెండులం లాంటిదండి. అది పెండులం లాంటిది. అది రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అలా వెళ్తూ ఉంటుంది. కానీ ఆ వైబ్రేషన్ ఎందుకంటే, ఆ ఒక మిడిల్‌లో ఉన్న దానికి రైట్ సైడు, లెఫ్ట్ సైడు 2 కూడా రైట్ నుంచి స్టార్ట్ అయితున్నాయి. ఇదొక్కటి మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అయితుందనమాట. కొంతసేపు అయ్యేసరికి అసలు ఒకటి ఒకదానికి టచ్ అవ్వట్లేదండి. కానీ ఆ ఒక వైబ్రేషన్స్, ఆ ఎనర్జీకి ఇది కూడా ఏం చేస్తుందంటే సెంటర్‌లో ఉన్న పీస్ గూడా అది ఒక్కటి ఆడ్‌గా ఉన్నా కానీ సేమ్ రైట్ సైడ్‌కి మూవ్ అయిపోయి వైబ్రేట్ అవ్వడం మొదలుపెట్టిపోతుందనమాట. ఎందుకంటే ఆ వేవ్స్ అలా ఉన్నాయని చెప్పేసి. అలాగే మనము ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాము, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము. ఇప్పుడు గుంపులో మనం ఒక 10 మందితో ఉన్నామండి. 10 మంది సజ్జ మ మ దాంట్లో 9 మంది చాలా మంచి ఆలోచనలు, చాలా మంచి ఉన్నతమైన భావాలు ఉన్న వాళ్ళున్నారనుకోండి. ఒక్కరు మాత్రం యావరేజ్‌గా ఉన్నారు. వాళ్ళు ఇంకా అంతగా ఇంకా స్ట్రగుల్ అయితున్నారు. కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగెటివ్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళతో వాళ్ళు సజ్జన సాంగత్యం చేస్తారో, వీళ్ళలో కూడా తొందరగా ఆ నెగెటివిజం, ఆ చెడు ఆలోచనలు, ఆ చెడు కర్మలనేది తొందరగా తగ్గిపోయి, వాళ్ళు కూడా మంచిగా ఉన్నతంగా ఆలోచించడం మొదలుపెడతారనమాట. అరే! ఈ విషయానికి నేను అంతకుముందు ఇంత చిన్నదాన్ని నేను కోప్పడేదాన్నే. ఇప్పుడు నాకెందుకు కోపం ఎందుకు రావట్లేదు? నేను అంతకుముందయితే మా ఇంట్లో వాళ్ళతో పెద్ద పెద్దగా అరవడము, కేకలేసేదాన్ని. ఇప్పుడు దాన్ని పోతే పోన్లే అని వదిలేస్తున్నాను అని చెప్పేసి అని అంటారనమాట. అలా మనలో గూడా మార్పొస్తుందనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ మనమందరము ఇంటర్ కనెక్టెడ్ అనమాట అసలుకైతే. ఇప్పుడు ఈ మీటింగ్‌లో ఉండి మనమందరం కనెక్ట్ అయ్యామన్నా కానీ, మీరందరూ ఒక్కొక్కరు ఒక ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నారు. ఒకరు ఇండియాలో ఉన్నారు. ఒకరు అమెరికాలోని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్నారు. కానీ మనమందరము ఆ భగవంతుడు మనమందరిని మరి ఇక్కడ ఈ జూమ్‌లో ఇక్కడ కనెక్ట్ అవ్వమని చెప్పేసి, ఆ భగవంతుడి యొక్క విధి ఉందనమాట. మనం ఒకే విధమైన ఆలోచనలు, అందరము ఆధ్యాత్మికంగా ఎదగాలి అని చెప్పేసి అనుకున్నందు, అందరం మనం ఇక్కడ కనెక్ట్ అయ్యామనమాట. లైక్ అట్రాక్ట్స్ లైక్స్ అంటారు కదండీ! అలాగే మనం కనెక్ట్ అయ్యాము. విశ్వమంతా ఒకటే మనసు. ఒక వ్యక్తి మనసు విశ్వం మనసుకి తాకినప్పుడు అంటే ప్రేమతో, ఆనందంతో ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి మనసు దానికి కావాల్సిన శక్తిని అందుకుంటుంది. మీ కోరికలకు అనుగుణంగా మీరు పని చేస్తూ అడగటము, అనుభూతి చెందడము, నమ్మడము మీ పని. అప్పుడు మీ దగ్గరికి వస్తుంది. ఈ విశ్వము ఒకటే, మనమందరము ఒకటే అని చెప్పేసేసి ఎప్పుడైతే మనము ఆనందంగా మనం ఎప్పుడూ ప్రేమతో ఉండాలి, ఆనందంతో ఉండాలి. అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏదైనా కోరికలు తీరాలి, ఏవైనా మనం అనుకున్నది మేనిఫెస్ట్ అవ్వాలి అనంటే ప్రేమ, ఆనందం అనేది చాలా ముఖ్యమని అంటారనమాట. ఇప్పుడు నాకు ఒక ఏదైనా కావాలి అని అనుకుంటాను. సపోజ్ ఒక ఇల్లు కావాలో, లేపోతే ఏదో నేను విష్ చేసుకుంటాను. కానీ నా మనసులో ఎప్పుడు చూసినా నన్నెవరో ఒక మాట అన్నారు. లేకపోతే నన్నెవరో ఒకరు బాధ పెట్టారు. ఆ బాధపడుతూ అరే! వీళ్ళిలా అన్నారు కదా! వీళ్ళు నన్ను నిన్న ఇంత మాట అన్నారు కదా! అని చెప్పేసి నేను మనసులో బాధపడుతున్నాను. కానీ ఒక పక్కేమో నాకు ఇల్లు కొనుక్కోవాలనుంది. అప్పుడు ఏమైతుంది?
నా ఎనర్జీ అంతా ఆ బాధలో వాళ్ళిలా ఇంత మాట అన్నారే నన్ను అని చెప్పేసి వాళ్ళ గురించి నెగెటివ్‌గా థింక్ చేస్తూ, అట్లా నా ఎనర్జీ అంతా అక్కడ లాస్ అయిపోతుంది. అప్పుడు నువ్వు మేనిఫెస్ట్ చేసేది ఎలా కుదురుతుంది? ఇప్పుడు నువ్వు ఇల్లు కావాలి అని అనుకుంటున్నావు మంచిగా ఆనందంగా ఉండడానికి. అప్పుడు ఆ మేనిఫెస్టేషన్ అవ్వదు. అందుకోసమే ఆ ఎదురు వాళ్ళని మనం ఎప్పుడైతే క్షమించేసి, వాళ్ళని గూడా ప్రేమతో ఉండి, అది ఆ ప్రేమ అనేది ఎదురు వాళ్ళని ఎందుకు క్షమిస్తున్నాము అనంటే, అది మనం హ్యాపీగా ఉండడానికి ఆ ప్రేమ మనము వారి సరే పోతే పోనీ అని చెప్పేదేసి వాళ్ళని ప్రేమతో చూడాలి. మనము ప్రేమతో చూడాలి. అప్పుడే అది మేనిఫెస్ట్ అయితుందనమాట. మనం ఆనందంగా గూడా ఉండాలి. ఎప్పుడు మనము దుఃఖపడుతూ, బాధపడుతూ ఉన్నప్పుడు మన సంకల్పాలనేవి నెరవేరవు అని చెప్తున్నారు. హ్యాపీనెస్ అండ్ ప్రేమ దిస్ ఈస్ అ గోల్డెన్ ఫార్ములా అండి. ఆ రెండిట్లో ఎప్పుడు మనం ఉండాలనమాట. మీరు కోరుకున్నది అనుగుణంగా మీకు పని చేస్తుంది. మీరెప్పుడైతే అడుగుతారో, అడగడం ఒకటి చెయ్యాలంట, అనుభూతి చెందాలంట దాన్ని. అరే! ఒకవేళ ఇప్పుడు నేను సపోజ్ నేను చెప్పాను నాకు అరే! ఆ కార్ కావాలి అని అనుకున్నాను. దాని తర్వాత ఆ కార్‌లో కూర్చున్నట్లు, ఆ కార్ మన కార్ గరాజ్‌లో ఉన్నట్లు, మన ఇంటి ముందు ఉన్నట్లనో, ఆ మంచి అందమైన ఆ కారుని చూసి మనం మురిసిపోతున్నట్లు, ఇట్లా ట్రిప్‌కెళ్తున్నట్లు అలా అనుభూతి చెందాలంట. అనుభూతి చెంది ఆ విశ్వము తప్పకుండా నాకిస్తుంది అని చెప్పేసి నమ్మడం మనం నమ్మాలి గూడా నమ్మాలంట. అరే! ఇది జరుగుతుందా? జరగదా? ఏమోలే ఎప్పుడు నాకంతే అన్నీ లేట్ అయితాయి. ఎప్పుడు నా లైఫ్ ఇంతే. లేపోతే అసలు నా దగ్గర ఇంత డబ్బు లేదు. ఇప్పుడెక్కడి నుంచి సాధ్యమో అసాధ్యాలు అస్సలు మీరెప్పుడు థింక్ చేయకండి. మీకంతా మంచి జరుగుతుంది. మీరు కావాల్సింది అని చెప్పేసి ఆ విశ్వాన్ని సంపూర్ణంగా నమ్మండి. అప్పుడే ఏదైనా మీ దగ్గరికి వస్తుంది అని చెప్తున్నారు. ఈ విశ్వం అన్నిటినీ సరఫరా చేసే విశ్వవ్యాప్తి సరఫదా సరఫరాదారులు. అంతా విశ్వంలో నుంచే వస్తుంది. మీరు కోరుకున్న దాని కోసం, మీరు కావాలనుకున్న మనుషుల కోసం, పరిస్థితుల కోసం, సంఘటన కోసం పరిపూర్ణమైన ఫ్రీక్వెన్సీని వెలువరించినప్పుడు అవి మీ వైపు ఆకర్షించబడి మీకు అందజేయబడుతాయి. ఇదంతా ఇందాకే ఎక్స్‌ప్లెయిన్ చేశాను మాస్టర్స్. ఏ విధంగా మనము మన మన కోసం పరిస్థితులను, మన కోరికలను, సంఘటనలను అంతా మనము ఆకర్షించుకుంటామనమాట. మీకు కావలసిన దాని మీద దృష్టి కేంద్రీకరించడం మొదలుపెట్టితే, మంచి భావాలు ప్రసరించడం మొదలుపెడితే ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మంచి భావాలు మనం ఎప్పుడైతే మనకి ఏం కావాలో దాని మీద ఫోకస్ చేయాలి. మంచి భావాలు దాని మీద ప్రసరించేయాలి. అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది అని చెప్తున్నారు. మీకు అక్కరలేనివి వెనక్కి వెళ్ళిపోతాయి. మీరు చేయాల్సిందంతా ప్రారంభించడమే. మనకైతే మన లైఫ్‌లో ఏదైతే మనం వద్దనుకుంటామో, మనల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులైనా కానీ, మనుషులైనా కానీ, మనకు అక్కర్లేని నెగెటివ్ ఆలోచనలు అవి యాక్చువల్‌గా మనకు తెలుసు. ఒక్కొక్కసారి మనము అలా బాధపడుతుంటాం. అలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చెప్తున్నారనమాట. మనకు అక్కర్లేనివి ఏవి మన జీవితంలో ఉండవంట. అలా చేస్తే మీరు అద్భుతాన్ని విడుదల చేస్తారు. మీ గత జీవితాన్ని, ఎదుర్కొన్న కష్టాలన్నీ పూర్తిగా వదిలేయండి. ఎప్పుడూ మన గతంలో జరిగిన కష్టాలన్నీ పూర్తిగా వదిలేయమని చెప్తున్నారనమాట. ఎవరి ఎవరి మీదనో కోపం, కసి పెట్టుకున్నా, నిందించినా అది మీకే హాని కలిగిస్తుంది. దీనికి బదులుగా మీ శత్రువులను కూడా ప్రశంసించండి, దీవించండి. ప్రశంస, దీవెన వ్యతిరేకతను పూర్తిగా తుడిచివేస్తాయి. శత్రుత్వం మాయమై ప్రేమ అనే భావం వెలువడి మీ దగ్గరకు వస్తుంది. అందరూ మీకు ఆత్మీయులుగా మారిపోతారు. ఇందాకే ఎక్స్‌ప్లెయిన్ చేశాను మాస్టర్స్. అదే సేమ్ విషయమే వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు. మనము మన శత్రువులని కూడా మనము వాళ్ళని ప్రశంసించాలంట, దీవించాలంట, బ్లెస్ చేయమని చెప్పేసి అంటున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి అసలకైతే. వాళ్ళలో నిన్ననే చెప్పాననమాట. నిన్ననే నేను విన్నాను ఎక్కడో. ఒక వ్యక్తిలో ఒక
మనుషులనేవాళ్ళు మంచి, చెడుల ఒక కలయిక అండి. ప్రతి ఒక్కరు ఎవరు 100% మంచి వాళ్ళు ఉండరు. ఎవరు 100% చెడ్డవాళ్ళు ఉండరనమాట. ఆ కాంబినేషన్స్‌లో ఉంటాం మనము. ఎలా అంటే ఒక 60% మంచితనము, 40% చెడ్డతనము అలా ఉంటుందనమాట. ఆ చెడు అనేది గూడా ఏంటంటే అది మనలోని మూల అజ్ఞానమే అనమాట. వాళ్ళకి తెలీదు అది పాపం వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇది అని వాళ్ళకి తెలీదనమాట. వాళ్ళలోని అజ్ఞానం అనేది వాళ్ళని తప్పు పనులు చేసేలాగా చేస్తుందన్నమాట. అది మూల అజ్ఞానము. అందుకోసమే మీ శత్రువులని కూడా ప్రశంసించమంటారు. ఇప్పుడు ఒక పర్సన్‌లో 99 పాయింట్ ఆయనలో చెడు చెడు ఉందండి ఒక వ్యక్తిలో. ఒక్కటే ఒకటి మీకు నచ్చింది ఆ అమ్మాయిలో అసలకైతే. ఆ ఒక్క విషయం ఆ అమ్మాయి కానీ, అబ్బాయి అయినా కానీ ఆ ఒక్క విషయాన్నే పట్టుకోండి. ఆ ఒక్క విషయం మీదనే ఫోకస్ చేయండి. ఆహ్, అవ్ ఆ ఒక్క విషయాన్నే పట్టుకొని ఆ అమ్మాయిని కానీ, ఆ వ్యక్తిని కానీ మనం తలుచుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిలో అసలు మీకు ఏవి నచ్చవు. కానీ ఆ అమ్మాయి చాలా బాగా వంట చేస్తుంది. లేపోతే పిల్లల్ని చాలా బాగా టేక్ కేర్ చేస్తుందనుకోండి. అబ్బా! ఆ అమ్మాయిని చూడగానే మనకి 99% చెడు అంతా ఆ అమ్మాయిని వదిలేసి, ఆ అమ్మాయిని చూడగానే అబ్బా! ఆ అమ్మాయి చాలా మంచిగా వంట చేస్తుంది. ఎంత బాగా ఆ వంట చేసేటప్పుడు ఎంత ఏకాగ్రతగా చేస్తుంది. ఎలాంటి వంటైనా ఈజీగా చేసేస్తుంది. అలా అనుకోవాలనమాట. లేకపోతే ఆ అమ్మాయి పిల్లల్ని దగ్గర ఎంత ఓపికగా ఉంటుందబ్బా! ఎంత బాగుంటుంది. ఆ వ్యక్తిని మనం చూసిన వెంటనే ఆ వ్యక్తిలో మనకి మంచే కనిపియాలి అని అంటున్నారనమాట. మళ్ళీ అలా ప్రశంసించండి అని చెప్పేసి అంటున్నారు. అదొక టెక్నిక్ మాస్టర్స్. ఇంకొకటి దీవించమని చెప్తున్నారు. ఎవరైనా కానీ మనల్ని బాధ పెడుతున్నా కానీ, మనల్ని మాటలంటున్నా కానీ, అప్పుడు ఏం చేయాలంటే, ఛీ! వీళ్ళు మనల్ని ఇన్ని మాటలంటున్నారు గదా! వీళ్ళకి ఇంతకింతకి జరగాలి. వీళ్ళకి ఏదో ఒక రోజు దేవుడు ఎవరో వచ్చి వీళ్ళకి వేస్తారు అసలకైతే. తనకి మించిన వాళ్ళకు తనే గొప్ప అని అనుకుంటే తనకి మించిన తల తన్నే వాళ్ళు ఎవరో ఒకరొస్తారు. అలా అనుకుంటాం మనం. ఇప్పుడు డైరెక్ట్‌గా ఒక్కోసారి వాళ్ళని తిడతాము. తిట్టినా గానీ మనమే ఎనర్జీ లాస్ అయిపోతున్నాం. మళ్ళీ మనం ఆ కర్మలో మనం ఇరుక్కుంటున్నాం. కొంతమంది ఒక్కోసారి ఏమైతే మనం తిట్టలేని పరిస్థితిలో వెనకాల అబ్బా! వీళ్ళ కర్మ వీళ్ళు అనుభవిస్తారులే అనుకోవడము, లేపోతే ఎవరో ఒకరు వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తారు అని చెప్పేసి రివెంజ్ తీసుకుందామా, టిట్ ఫాట్ టాట్ చేద్దామా అన్నట్లు అనుకుంటామనమాట. మనకి రాకపోతుందా అవకాశము, వాళ్ళ మీద రివెంజ్ తీసుకుందామా అనేసి. కానీ అలా కాదు అని అంటున్నారనమాట. నేను గూడా ఇంప్లిమెంట్ చేశాను మాస్టర్స్ అసలకైతే. ఎవరైతే నన్ను బాధ పెట్టారో వాళ్ళని నేను దీవించడం మొదలుపెట్టాను. ఏ విధంగా అంటే నన్ను ఇప్పుడు ఇలా నన్నేదో ఒక మాట అన్నారు, కామెంట్ చేశారు. అప్పుడు అరే భగవంతుడా! వీళ్ళకి జ్ఞానం ప్రసాదించు. వాళ్ళు తెలియకుండా వాళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళు నన్ను ఒక్కొక్కసారి మన వాళ్ళు చాలా మంది అండి అసలకైతే వాళ్ళకి తెలీదు ఎదురు వాళ్ళని బాధ పెడుతున్నాను అని చెప్పేసి. నేను ఈ మాట మాట్లాడడం వల్ల వాళ్ళు ఎదురు వాళ్ళు బాధపడుతున్నారు. సపోజ్ ఒక వ్యక్తి లావుగా ఉందనుకోండి. అరే! నువ్వేంటి రోజు రోజుకి లావుగా పెరిగిపోతున్నావు అని ఏదో తెలియకుండా ఒక్కొక్కసారి నోరు జారేస్తామన్నమాట. ఇంకా కొంచెం లావైనట్లున్నావే అంటే, వాళ్ళు డిప్రెషన్‌లో ఉంటారనమాట. మనం అలా అన్నామంటేనే, అరే! నిజమేనా? నేను ఇంకా లావైపోయానా? ఇంకా అగ్లీగా కనిపిస్తున్నానా? అన్నట్లు వాళ్ళు ఇంకా బాధపడతారు. అది నాకు తెలీదనమాట ఆ అమ్మాయినన్నప్పుడు. ఆ అమ్మాయి అంతగా మనసులో వెనకాల ఇంటికెళ్ళి బాధపడుతుందని నాకు తెలీదనమాట. అందుకోసమే మీకెప్పుడైతే తెలుస్తుందో వాళ్ళని దీవించండి అనంటారు. ఎవరికైతే అలా మనని ఏదో ఒక విధంగా బాధ పెట్టారో, భగవంతుడా వాళ్ళకి జ్ఞానం ప్రసాదించు. ఎవరైనా మీకు అనారోగ్యంగా కనిపించారనుకోండి, ఆ భగవంతుని కోరుకోండి. వాళ్ళకి ఆరోగ్యం కావాలి. ఎవరైనా అజ్ఞానంతో ఉన్నారు, వాళ్ళకి ఎంత మూర్ఖులు, పరమ మూర్ఖులు వీళ్ళు చెప్పినా వినరు అనుకుంటే ఏం లేదండి. సింపుల్ రూల్ అసలకైతే మీరు వాళ్ళకి ఎంత చెప్పినా వె వ ప పని చేయదు అన్నప్పుడు ఆ భగవంతుడినెళ్లి, భగవంతుడా వాళ్ళకి మంచి బుద్ధినివ్వు, వాళ్ళకి జ్ఞానం ఇవ్వు, వాళ్ళు కూడా వాళ్ళ సోల్ కూడా ఉన్నతంగా ఎదిగేలాగా చెయ్యి, వాళ్ళు కూడా అందరితో మంచిగా ఉండేలాగా చెయ్యండి అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళని అలా మనము దీవించడం మొదలు పెడతామో వాళ్ళ సోల్స్ అండి అసలకైతే మనకి యాక్చువల్‌గా ఇది నేను కూడా పాటించానండి. ఇది 100% నాకు గూడా జరిగిందనమాట. మనం నిద్రపోయేటప్పుడు ఆ సోల్ అయితే ఇప్పుడు ఎలా ఉంటుందో మనం భౌతిక జీవితంలో డే టైమ్‌లో మన పనుల్లో మనం ఉంటామనమాట. నైట్ టైమ్ ఎప్పుడైతే నిద్రపోయేటప్పుడు లేకపోతే వాళ్ళు పడుకున్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలే మనం చెప్పిన మాట వినట్లేదు. వినకుండా మొండిగా ఉన్నారనుకోండి, వాళ్ళు పడుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ సోల్ అనేది యాక్టివ్‌గా ఉంటుందనమాట. అప్పుడు భగవంతుడా మా పిల్లలు మంచిగా తయారవ్వాలి. పలానా విషయంలో వాళ్ళు వినట్లేదు. బట్ వాళ్ళ కానీ అట్లని మనం పిల్లల డెసిషన్ మీద ఫోర్స్ చేయకూడదనమాట. వాళ్ళకి ఏది మంచిదని నీకు తెలిస్తే వాళ్ళకి అదే మంచి చెయ్యండి. వాళ్ళు మంచిగా ఎదిగేలాగా చేయండి. వాళ్ళు ఉన్నతంగా ఎదిగేలాగా చేయండి. మంచి ప్రేమమూర్తులుగా చేయండి అని ఎప్పుడైతే మనము
ఆ ఎదురు వాళ్ళు నిద్రపోయినప్పుడు రాత్రుల్లో మనం నిద్రపోయే ముందు అలా మనము వాళ్ళని దీవించి బ్లెస్ చేస్తున్నామనమాట. ఏ వ్యక్తి అయితే మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళు బ్లెస్ చేసామో, అప్పుడు నిజంగా వితిన్ మీరు 3 మంత్స్‌కో అసలు మీరు కానీ మంచి మెడిటేటర్స్ కాబట్టి వితిన్ 41 డేస్‌లో అలా జరిగిపోతుందనమాట. లేపోతే ఇప్పుడు వాళ్ళు ఎదురు వాళ్ళు చాలా మూర్ఖత్వంలో ఉన్న లేకపోతే వాళ్ళు ధ్యాన మార్గంలో లేరు అని చెప్పేసన్న జ్ఞాన మార్గంలో లేరు అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. బట్ దిస్ ఈస్ అ గోల్డెన్ ఫార్ములా. ఇది డెఫినెట్‌గా వర్క్ అయితుంది. అది కూడా మన శక్తి మీద కూడా ఉంటుంది. మన ఒక మెడిటేషన్ లెవెలు, మనం ఎంత ప్రేమ చూపెడుతున్నామో, ఎంతగా వాళ్ళ గురించి తపిస్తున్నాము అనే దాని మీద కూడా మనది అది కూడా ఉంటుందండి. మొత్తం శక్తి అంతా మీ లోపలే ఉంది. అందుకే అది మీ ఆధీనంలోనే ఉంటుంది. మనకు తగిన జీవితాన్ని సృష్టించుకోగల శక్తి మీ కొరకే ఉంది. మీరు కోరుకున్న దాని మీద కావాలని మనసు కేంద్రీకరిస్తే మంచి భావ మంచి భావాలను ప్రసరించడం మొదలుపెడితే ఆకర్షణ సిద్ధాంతం స్పందిస్తుంది. అద్ మీరు చేయాల్సిందంతా ప్రారంభించడమే. అలా చేస్తే మీరు అద్భుతమైన అద్భుతాలను విడుదల చేస్తారు. సేమ్ మాస్టర్స్ ఇలాగే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి అని చెప్తున్నారనమాట. మీరు ప్రారంభించండి. మీరు కోరుకునే దాన్ని ఫస్ట్ మీకు ఏం కోరికనో కోరుకోండి. దాని మీద మీ మనసు కేంద్రీకరించండి. ఫోకస్ పెట్టండి. మరి దాన్ని మంచి భావాలు దాని మీద మంచి భావాలు రిలీజ్ చేయండి అని చెప్పేసి అంటున్నారనమాట. అప్పుడు తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి అంటున్నారనమాట. మీరు విశ్వం అనే పెద్ద శక్తి కేంద్రంలో పనిచేసే మరొక చిన్న శక్తి కేంద్రం. చూడండి మనం ఈ విశ్వమంతా ఒక పెద్ద ఎనర్జీ ఒక స్టేషన్ అన్నమాట. దాంట్లో మనం ఒక చిన్న స్టేషన్ లాంటి వాళ్ళము. ఎలా అయితే ఒక ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మనకందరికీ మన ఇళ్ళల్లోకి కరెంట్ ఎలా పాస్ అయితుందో, ఎలా అయితే మనము మన ఇంట్లో ఒక కరెంట్ అనేది ఆ ట్రాన్స్‌ఫార్మర్ మీద డిపెండ్ అయి ఉంటుందో, అలాగే మనము ఒక చిన్న శక్తి క్షేత్రము. మనము ఆ విశ్వం అనేది ఒక పెద్ద శక్తి క్షేత్రము. దాంతో మనము ఆల్వేస్ మనం కనెక్ట్ అయి ఉంటాము అంటున్నారు. నేను అనేది మీ శరీరాన్ని, మనసును, ఆహ అహాన్ని, ఆత్మను అన్నిటినీ ప్రతిఫల ఫలిస్తుంది. నేను అంటే మన ఒక శరీరం బాడీ, మన మనస్సు, అహం అనమాట. అహాన్ని, ఆత్మని అన్నీ రిప్రజెంట్ చేస్తుంది అని అంటున్నారు. నేను అని మీరు అనగానే దాని వెంట ఎంతో బలమైన శక్తితో ఒక శక్తి జరుగుతుంది. కాబట్టి నేను అనే పదాన్ని కింద విధంగా ఉపయోగించండి. ఎప్పుడైతే మనము నేను అని ఉపయోగిస్తామో అది ఒక బలమైన విశ్వశక్తిగా మారుతుందంట అసలుకైతే. ఇది నేను అనేది మన శరీరము, మనసు, మన అహము, మన ఆత్మ అన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కొన్ని అఫర్మేషన్స్ ఇస్తున్నారు మాస్టర్స్. ఎలా అనుకోవాలి అని చెప్పేసేసి ఇవి మన సంకల్పాలన్నమాట. ఇప్పుడు మనం ఏమనుకోవాలి అని చెప్పేసి. నాకు అన్నీ మంచివే దొరుకుతాయి. ఎప్పుడు మనము ఇలా అనుకోవాలంట. నాకు అన్నీ మంచివే దొరుకుతాయి. నేను సంతోషంగా ఉన్నాను. నేను సమృద్ధిగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ప్రేమని నే ప్రేమ ప్రేమని నెప్పుడు స సమయం నేనెప్పుడూ సమయం పాటిస్తాను. నేనే ప్రేమను. నేను ఎప్పుడూ సమయం పాటిస్తూ ఉంటాను అని చెప్పేదేసి. నేను ఎప్పుడూ యవ్వనంగా ఉంటాను. ప్రతిరోజు నా ఒంట్లో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది. ఈ అఫర్మేషన్స్ మాస్టర్స్ మనము నేనెప్పుడు నాకన్నీ మంచే జరుగుతాయి. నేనెప్పుడు సంతోషంగా ఉంటాను. అబండెన్స్ అన్నమాట. సమృద్ధిగా ఉంటాయి. నాకన్నీ కూడా మంచి సమృద్ధిగా ఉంటాయి అనుకోవడము. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవాలంట. మళ్ళీ నేను ప్రేమను
నేనెప్పుడు ప్రేమమూర్తిని. నాలో ఎప్పుడు అనంతమైన ప్రేమ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉండాలంట. మళ్ళీ సమయ పాలన ఎప్పుడు టైం అనేది నేనెప్పుడు సమయానికి అన్నీ కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్తాను. సమయాన్ని నేను కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటాను అనుకోవాలంట. మరి నేను ఎప్పుడూ యవ్వనంగా ఉంటాను అని చెప్పేసేసి, అరే! నాకు వయసైపోతుంది ఇంతేనా అలా అనుకోకుండా నేనెప్పుడు కూడా యంగ్‌గా ఉంటాను అని చెప్పేసేసి మనల్ని మనము ఎప్పుడూ మోటివేట్ చేసుకుంటూ ఉండాలంట. మనం యాక్టివ్‌గా ఉండడానికి. ప్రతిరోజు నా ఒంట్లో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. మనకి ఎంత ఏజ్ అయినా కానీ, ఏమైనా అరే! నాకు ఏజ్ అయిపోతుంది. ఇంకెన్ని సంవత్సరాలు అట్లా అనుకోకుండా నా వ ప్రతిరోజు నేను చాలా ఎనర్జిటిక్‌గా నా పనులన్నీ నేను చేసుకుంటూ, చాలా ఉత్సాహంగా నాతో పాటు నేను ఉండడమే కాకుండా, నా చుట్టుపక్కలోళ్ళందరితో గూడా హ్యాపీగా బాగా ఉంటాను అని చెప్పేసి ప్రతిరోజు మనము ఈ అఫర్మేషన్స్ అనుకోవాలంట. నేను అని మీరు ఏ సందర్భంలో అన్నా పై చెప్పుకున్న 8 భావాలను మీ మనసులో ప్రతిఫలిస్తాయి. ఈ 8 భావాలంట మనం ఎప్పుడైతే నేను అనుకుంటామో మన ఒక మనసులో రిఫ్లెక్షన్ చేస్తుంటాయంట. ఇదేమంటే ఐ యామ్ హోల్, ఐ యామ్ పర్ఫెక్ట్, ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ పవర్ఫుల్, ఐ యామ్ లవింగ్, ఐ యామ్ హార్మోనియస్, ఐ యామ్ హ్యాపీ. చూడండి ఇవన్నీ కూడా అనమాట. నేను పరిపూర్ణంగా, బలంగా, శక్తివంతంగా, ప్రేమగా, సామరస్యంగా, ఆనందంగా ఉన్నాను. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ అసలకైతే. ఇది నేను కూడా ఒకానొక సమయంలో నేను లోగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రాసి పెట్టుకున్నాననమాట. ఇట్లా కార్డ్స్ లాగా ఇలా నేనేం చేస్తానంటే ఎప్పుడైతే నేను ఏదైనా ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి నా లైఫ్‌లో అన్నప్పుడు, ఇప్పుడు ఏమైతుందంటే మనం వింటాము, మర్చిపోతామనమాట. కానీ ఒక పేపర్ మీద రాసుకొని, ఒక పోస్ట్ స్టిక్ మీదన్నా కానీ, ఒక పేపర్ మీద వీటిని రాసుకొని ఆహ్, దాన్ని గోడకి అతికించుకోమంటారనమాట. మనం ఎక్కడైతే ఏ రూమ్‌లో అయితే ఎక్కువ ఉంటామో, సపోజ్ మనం వంటింట్లో ఉంటామా, బెడ్‌రూమ్‌లో ఎక్కువ ఉంటామా, ఆఫీస్ రూమ్‌లో ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తామా, అక్కడ ఈ ప ఈ ఇవి వీటిని ఆ లిస్ట్‌ని ఒక గోడ మీదనో, లేకపోతే టేబుల్ మీదనో, ల్యాప్‌టాప్ మీద ఎక్కడో ఒక చోట స్టిక్ చేసుకుంటాననమాట. స్టిక్ చేసుకొని నా ఫోకస్ అనేది దాని మీద ఎప్పుడు నేను అక్కడికెళ్ళినప్పుడంతా నేను ఇవి ఒక పవర్‌ఫుల్ మనకి ఇట్లా బీజాక్షరాల్లాగా అనమాట. పవర్‌ఫుల్ వర్డ్స్ అనమాట. ఇవి నేను అప్పుడప్పుడు రీడ్ చేస్తుంటాను రోజులో అక్కడ ఆ రూమ్‌కెళ్ళినప్పుడు ఓకే. ఈ వర్డ్స్‌ని నేను రీడ్ చేస్తుంటా. అలా నేను వాటి మీద కంప్లీట్ ఫోకసు, ఇంప్లిమెంటేషన్ అది నా లైఫ్‌లో నేను తీసుకొస్తాను. ఇప్పుడు నేను అలా తీసుకొచ్చి నేను చేంజ్ అయ్యాను అన్నంత వరకు దాన్ని చూస్తూ ఉంటాననమాట. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు దాన్ని చూస్తుంటాను. ఇది నేను గూడా ఒకానొక సమయంలో ఇంప్లిమెంట్ చేశానండి. నేను చాలా పర్ఫెక్ట్, నేను హోల్, నేను సంపూర్ణము. అంటే మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే నాకేదో లోపాలున్నాయి, లేపోతే నాకేంటో అసలకైతే వెలితి ఉంది, నా లైఫ్‌లో వెలితి ఉంది అలా అనుకుంటామనమాట. లేదు నేను పర్ఫెక్ట్. గాడ్ నన్ను పర్ఫెక్ట్‌గా చేశాడు. మనం అనుకుంటాం అరే! నేను పొట్టిగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, నాకెందుకు ఈ ఫేస్ అంత అందంగా లేదు, నల్ల మచ్చలొచ్చాయనో అలా ఎవరెవరో అలా అనుకుంటారు కదా! లేదు. భగవంతుడు మనల్ని పర్ఫెక్ట్‌గా పుట్టించాడు. నేను సంపూర్ణము అని చెప్పేసి అనుకోవాలనమాట. అలా మనలో ఉన్న కాంప్లెక్సెస్ అన్నీ పోతాయనమాట. ఐ యామ్ వెరీ పవర్‌ఫుల్. చాలా మందికండి అసలకి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదనమాట. నా వల్ల ఏం చేతైతుంది అలా అనుకుంటుంటారనమాట. అప్పుడు మనము నేను నేను స్ట్రాంగ్ పర్సనాలిటీ. నేను చేయగలుగుతాను. ఎవరి హెల్ప్ ఉన్నా, ఎవరి హెల్ప్ లేకపోయినా నేను చేసుకోగలుగుతాను. సపోజ్ నేను ఒక్కదాన్ని చేయకపోతే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. కానీ నేను ఈ పని సక్సెస్‌ఫుల్‌గా నేను చేయగలుగుతాను అని స్ట్రాంగ్‌గా అనుకోవాలండి. ఐ యామ్ స్ట్రాంగ్. ఐ యామ్ పవర్‌ఫుల్. నేను ప్రేమమూర్తిని. ఎవ్వరు నన్ను ద్వేషించినా, అసహించినా, నన్ను మాటలాడినా, ఏమన్నా కానీ నేను వాళ్ళకి ప్రేమనే ఇస్తాను. నా ఒక్క ఎమోషన్స్‌ని నేను కోల్పోను. నేను నేనెప్పుడు హార్మోనియస్‌గా ఉంటాను అంటే ఒక్కొక్కసారి మనమే చెప్తుంటాము. ఒక్కొక్కసారి మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదో తెలియని దుఃఖము, అశాంతి ఇవన్నీ ఉంటాయి కదా! అలా కాకుండా ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి మన ఫ్రెండ్సే ఉన్నారనుకోండి. మనం ఇలా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు. ఒక్కొక్క రోజు చాలా డల్‌గా, డిసప్పాయింటెడ్‌గా ఏంటి? ఎందుకు? అని అంటారు. అప్పుడు ఏమైతుందంటే అరే! ఏంటోలే ఈ అమ్మాయి మూడ్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటాము.
కానీ చూడండి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ, ఏమైనా కానీ అవి వాళ్ళ ఎమోషన్స్ ఎక్కడ వాళ్ళు బయట పెట్టకుండా ఒకవేళ కానీ వాళ్ళు చాలా నార్మల్‌గా మనం ఫోను చేసిన వెంటనే చాలా బాగా రిసీవ్ చేసుకొని, దాని తర్వాత నిదానంగా చెప్తారనమాట. ఇలా ఉన్నాను నేను అని చెప్పేసేసి. అప్పుడు మనకు అర్థమైతుందనమాట. అప్పుడు అలాంటి వాళ్ళకి మనం తొందరగా ఫోను చేయాలనిపిస్తుంది. ఎలాంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, మళ్ళీ వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి అనిపిస్తుందనమాట. ఎమోషనల్‌గా ఉండే వాళ్ళకన్నా కానీ, హార్మోనియస్‌గా ఉండేవాళ్ళు. అలా మనం కూడా ఎప్పుడూ నేను హార్మోనియస్‌గా ఉండాలి అని అనుకుంటూ ఉండాలి. నేనెప్పుడూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసని కూడా అనుకుంటూ ఉండాలనమాట. ప్రతిరోజు ఒక మంత్రంలా పై సంకల్పాన్ని చెయ్యండి. వాస్తవానికి మన సామర్థ్యాన్ని ప్రతిభ ఆహ్, ప్రతిభక్తి, నైపుణ్యానికి, శక్తికి ఎటువంటి హద్దులు లేవు. చూడండి మన ఒక వాస్తవానికి మన ఒక కేపబిలిటీస్‌కి, మన ఒక స్ట్రెంగ్త్‌కి, మన ఒక స్కిల్స్‌కి అసలకి హద్దులనేవే లేదు. ఆ హద్దులనేది మనమే పెట్టుకుంటున్నామనమాట. మనకి చేతైతుందా? లేదా? అని చెప్పేసేసేసి. మాస్టర్స్ ఇది మాత్రం మీరు చూసుకోండి. మీ లైఫ్‌లో మీరు ఏది కావాలనుకుంటున్నారో, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కదండీ! విజన్ బోర్డ్స్ అంటున్నారు. విజన్ బోర్డ్ అనంటే ఏం లేదు సింపుల్‌గా ఒక పేపర్ మీద మీరు ఏం కావాలనుకుంటున్నారు? సపోజ్ ఐ వాంట్ హ్యాపీ రిలేషన్‌షిప్స్. ఐ వాంట్ ఏ జాబ్. నాకు మంచి జాబ్ రావాలన్నప్పుడు, అక్కడ ఆ ఒక జాబ్ మీరు ఎలాంటి పొజిషన్ కావాలి కోరుకుంటున్నారో, ఆ పొజిషన్ ఆ నేమ్‌ని దాని మీద రాయండి. ఒక చైర్ మీరు కూడా లేక మీరు చైర్ అలాంటి ఆ వర్క్ చేస్తున్నట్లు సపోజ్ యూ వాంట్ టు బికమ్ ఏ మేనేజర్. మేనేజర్ అని రాయండి. ఒక మేనేజర్‌ది ఒక పిక్చర్ తీసుకొని అక్కడ పెట్టుకోండి. యూ వాంట్ ఎ మనీ కావాలి. మనీ నాకిప్పుడు ఈ ఇయర్‌లో నాకు కావాలి. నాకు అవసరాలున్నప్పుడు మనీ ఒక పిక్చర్ కానీ, గోల్డ్ కాయిన్స్ పిక్చర్ కానీ మనము అక్కడ స్టిక్ చేసి ఎవ్రీడే వస్తూ వెళ్ళేటప్పుడు లేకపోతే హ్యాపీనెస్ అనుకోండి, మంచి హ్యాపీ రిలేషన్‌షిప్ అనుకున్నానుకే అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకరినొకరు చెయ్యి పట్టుకొని ఉన్న ఫోటోస్ కానీ, ఒకరినొకరు మోటివేట్ చేసుకున్న ఫోటోస్ కానీ మీ రూమ్‌లో ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ రూమ్‌లో మీరు డ్రా చేసుకోవడము, లేకపోతే అలాంటి మన న్యూస్ పేపర్స్‌లోనో, కట్టింగ్స్‌లో, మ్యాగజైన్స్‌లో వస్తాయి. అలాంటివి స్టిక్ చేసుకొని, మీరు రోజు నిద్ర లేసిన వెంటనే మీరు ఏదంటే ఇప్పుడు మీకు యూ వాంట్ ఎ హ్యాపీ రిలేషన్‌షిప్స్. మీరు హ్యాపీగా ఉండాలి. హ్యాపీ రిలేషన్‌షిప్స్ ఉండాలి. అప్పుడు ఆ హ్యాపీగా ఉన్న ఒక పేపర్ ఇంటర్నెట్‌లో గూడా దొరుకుతాయండి మనకి మంచిగా. ఆ ఫోటోస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఇమేజ్‌ని మనం ప్రింట్ ఔట్ చేసుకొని, దాన్ని చూస్తూ ఉండండి. ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేసిన వెంటనే మనము దాన్ని చూసి ఒక 1 మినిట్, 2 మినిట్స్ దాని మీద అలాగా చూస్తూ ఆ దాన్ని ఫీల్ అవ్వండి మీరు. ఫీల్ అయ్యి ఇది నాకొస్తుంది. ఈ పొజిషన్ నాకొస్తుంది. ఈ యొక్క మంచి రిలేషన్‌షిప్స్ నాలో నా లైఫ్‌లో ఉంటాయి అని చెప్పేసి మీరు దాన్ని ఫోకస్ చేయండి. రాత్రి నిద్రపోయేటప్పుడు గూడా అండి చాలా ఉంటుందనమాట. మీరు నిద్రపోయే ముందు గూడా దాన్ని చూడండి అసలకైతే. ఆ బోర్డ్‌ని చూడండి. లేకపోతే మీరు ఏది స్టిక్ చేసుకున్నారో దాన్ని చూడండి. డెఫినెట్‌గా అది మీరు దాన్ని ఆలోచిస్తూ అలాగే నెగెటివ్ కాదండి పాజిటివ్. ఆ హ్యాపీనెస్ దాన్ని కనెక్ట్ అయినట్లు అది అలా చేస్తారో అది తప్పకుండా మీకు మీ లైఫ్‌లో జరుగుతుంది. ఇది నేను గూడా ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేశానండి. ఓకే. మీ శక్తి అంతా మీ ఆలోచనలోనే ఉంది. అందుచేత మీ ఆలోచనలు గతంలోకి, చెడు భావాల్లోకి వెళ్ళిపోకుండా జాగృత వహించండి. మీ ఆలోచనపై మీరు ఎరుక లేదా జాగృత కలిగి ఉంటే మీరు వర్తమానంలోనే ఉంటారు. మీ ఆలోచన ఏమిటో మీకు తెలుస్తుంది. మీ ఆలోచనలు మీ అదుపులో ఉంటాయి. అదే మీ అసలైన శక్తి. మీ శక్తి అంతా మీ ఆలోచనల్లోనే ఉంది. మీరు అందుకోసమే ఎప్పుడు కూడా నెగెటివ్ గురించి ఆలోచించకండి. పాస్ట్ గురించి ఆలోచించొద్దండి అని అంటారనమాట. ఎప్పుడూ అవేర్‌గా ఉండాలి, కాన్షియస్‌నెస్‌లో ఉండాలి అంటారు కదండీ! ఎరుక. మనము ఏం ఆలోచిస్తున్నాం ఈ క్షణంలో మనము ఏం ఆలోచిస్తున్నాం అనేది గూడా ఎరుకలో ఉండాలి అని చెప్తున్నారనమాట. అప్పుడు సరే ఓకే. నేను ఏదో ఆలోచనలోకెళ్ళిపోయాననమాట పాస్ట్‌లోకి. వెళ్ళిపోయినప్పుడు వెంటనే లేదు ఓకే. నేనెందుకు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నాను. నేను ప్రెజెంట్‌లో ఉండాలి అని ఎప్పుడైతే మనము ప్రెజెంట్ లెన్స్‌లో ఉంటామో, అప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామో తెలుస్తుందంట. అప్పుడు మన ఆలోచనలు దేని మీద కేంద్రీకరించాలో తెలుసుకొని, మనం దాన్ని కంట్రోల్‌లో పెట్టగలుగుతామనమాట. అప్పుడే ఆకర్షణ సిద్ధాంతము పనిచేస్తుంది అంటున్నారు. జాగరూకత జాగరు
కగత వహించడము ఎలా అంటే, ఇప్పుడు నేను ఏమి ఆలోచిస్తున్నాను? నాకు ఏమి అనిపిస్తుంది అని ప్రశ్నించుకోండి. వెంటనే మీరు జాగృతులు అవుతారు. జాగృతులై వర్తమానంలో ఉండటంలోనే మీకు శక్తి ఉంది అని గుర్తించుకోండి. ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నప్పుడే మీరు మీకు శక్తి ఉంది అని గుర్తుంచుకోమంటున్నారనమాట. ఎవ్రీ టైమ్ మీరు కావాలంటే మాస్టర్స్ ఒక పేపర్‌లో గూడా రాసుకోండి. క్లాస్ అయిపోయిన వెంటనే నేను ఏమి ఆలోచిస్తున్నానో, నాకు ఏమనిపిస్తుంది. ఇది ఎప్పుడు మనం ఈ 2 వర్డ్స్ మర్చిపోతే నేను చెప్పాను కదండీ! ఒక పేపర్ మీద రాసుకోండి, గోడకు అతికించుకోండి. అప్పుడు ఏమైతుందంటే మనకి ఇమ్మీడియేట్‌గా మన కాన్షియస్‌నెస్ ఒక్కొక్కసారి మన మైండ్ గూడా మనం ఏం చేస్తామంటే మర్చిపోతూ ఉంటామనమాట. ఆ పేపర్‌ని కానీ, లేపోతే మీ ఫోన్ సెట్టింగ్స్‌లో కానీ ఎక్కడో ఒక చోట రిమైండర్ లాగా అలా పెట్టుకోవడమో ఏమైనా చేస్తే అప్పుడు మనకి ఫోకస్ అనేది కుదురుతుందనమాట. మనం ఏం చేయాలి అనేసి. ఈ గుర్తించుకోవడాన్ని గుర్తించుకోండి. నిరంతరం జాగృతగా ఇది ఒక ఉండడానికి ఇది ఒక మార్గం. ఇదొక వే అని చెప్తున్నారనమాట. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మనం కోరుకున్నవి మన దగ్గరికి వస్తాయి. ఫస్ట్ మనల్ని మనము సెల్ఫ్ లవ్ అంటారండి. ఈ సెల్ఫ్ లవ్ అనేది మనము ప్రేమించుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ అసలకి. మనకి చాలా మందికి నేను గూడా ఒకసారి ఇక్కడ ఒక మాస్టర్ వచ్చిన్నారనమాట. మాస్టర్ వచ్చినప్పుడు ఆయన ఏదో టెక్నిక్ ఒకటి చెప్పాడు. చెప్పినప్పుడు దాంట్లో చాలామంది కనెక్ట్ అయ్యారనమాట. నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. అప్పుడు ఆయన్ని అడిగాననమాట. "ఇంతకి మాస్టర్ మీరు చెప్పినది ఏది ఆ టెక్నిక్ నాకు వర్క్ అవ్వలేదండి. నేను అంత డీప్‌గా వెళ్ళలేకపోయాను దాంట్లో" అంటే, అప్పుడు ఆయన అయితే నీకు సెల్ఫ్ లవ్ తక్కువమ్మా అని చెప్పేసన్నాడు. ఇదేంటి మామూలుగా మనం లవ్ అంటే ఎంతసేపు బయట వాళ్ళకి నేను అప్పట్లో అన్నమాట నాకు తెలీదసలు ఈ సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్టే తెలీదు. అప్పుడు బయట వాళ్ళకిచ్చే ప్రేమ లేకపోతే భర్తకి, పిల్లలకి, అమ్మ, నాన్నకి, బంధువులకి ఇలా ఇదే ప్రేమ విన్నాను కానీ మనల్ని మనం ప్రేమించుకోవడం ఏంటి అని చెప్పేసి నాకు అర్థం కాలేదనమాట. అప్పుడు దాని గురించి కొన్ని బుక్స్ చదివానండి. ఏంటి ఇంటర్నెట్‌లో గానీ ఇలా సెల్ఫ్ లవ్ అంటే ఏంటి అని చెప్పేసేసి. అలా ఫస్టు ఎప్పుడు మనం బాధ పెట్టుకోకూడదు. నేనింతే, నాకేం జరుగుతాయి, నేననుకున్నవన్నీ ఎప్పుడు ఏదో ఒకటి అనుకోవడము, లేకపోతే మనల్ని మనము నేనెందుకిలా ఉన్నాను, ఇలా అని చెప్పేసేసి మనం ఎప్పుడైతే గిల్ట్‌గా మనల్ని ఇన్ఫీరియర్‌గా అలా అనుకుంటామో, అప్పుడు మనల్ని మనం ప్రేమించట్లేదు. సరే ఒకసారి తప్పు చేశాము. అరే! నా వల్ల ఇంత పెద్ద తప్పు జరిగిందా అని చెప్పేసి మనల్ని ఒక్కొక్కసారి మనము క్షమించలేమండి. కానీ క్షమించాలి. తప్పులు అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ప్రతి ఒక్కరి వల్ల జరుగుతాయన్నమాట. అది ఎదురు వాళ్ళని జరుగుతాయి. మనం గూడా కొన్ని తప్పులు చేస్తాము. ఆ తప్పు చేశాము అంటే, సరే ఇప్పుడు తప్పు చేశాను, జరిగిపోయింది. నేనిప్పుడు ఏ విధంగా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసేసి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, ఇంకొకసారి మనం ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డానికి, అలా మనం ఇప్పుడు అలా అలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ అండి ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాడు. అరే! నేను ఫెయిల్ అయ్యానని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏడిస్తే ఏం లాభము? ఓకే. నెక్స్ట్ ఏంటి? ఆ నెక్స్ట్ ప్రణాళిక మనం ఉండాలనమాట. నెక్స్ట్ నేను ఎలా అయినా పాస్ అవ్వాలి అన్నప్పుడు మనము మళ్ళీ దానికి ప్రిపేర్ అవ్వడము, దానికి కావాల్సిన కోచింగ్ తీసుకోవడము, మెటీరియల్స్ గ్యాదర్ చేయాలి చేస్తాం కదా! అలాగే మనని కూడా మనం ఏమైనా కానీ చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు మనలో ఏమైనా లోపాలున్నప్పుడు దాన్ని క్షమించేసి మనల్ని మనము ప్రేమించుకోవాలనమాట. ఇలా ప్రేమించుకోవడం వల్లనే మనకి ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది మనం ఏమడిగితే అవి దక్కుతాయి అని అంటున్నారు. మనకి కావలసినవన్నీ ప్రేమ చేతనే ప్రేర ప్రేరణ పొందుతుంది. ఇ యవ్వనము, డబ్బు, పరిపూర్ణ వ్యక్తిత్వము, ఉద్యోగము, శరీరము, అనారోగ్యం ఏవైనా ప్రేమించే వాటిని ఆకర్షించేందుకు మనం ప్రేమను ప్రే మనము ప్రేమను ప్రసరింప చెయ్యాలి. అవి వెంటనే మన ముందు ప్రత్యక్షమైతాయి. చూడండి మాస్టర్స్ ఏవైనా కానీ డబ్బైనా, ఉద్యోగమైనా, ఒక మొత్తం పరిపూర్ణమైన వ్యక్తి, హెల్త్ అయినా కానీ, యూత్‌నెస్ అయినా కానీ, ఏవైనా కానీ వాటిని ప్రేమించమంటున్నారనమాట. ఎప్పుడైతే మనం ప్రేమిస్తే, ఆ ప్రేమలోనే ఆకర్షించబడి, అప్పుడు ఆ ప్రేమని మనకి ప్రసరింపచేసి, వెంటనే అవన్నీ మన ముందు ప్రత్యక్షమవుతాయి అని చెప్తున్నారు.
ఈ చాప్టర్ ఎండ్ అయింది మాస్టర్స్. ఇది విశ్వశక్తి సంకల్పం అన్నమాట. దీంట్లో ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ మరి మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాము. అంతా శక్తే. మీరు మీరొక శక్తిగల అయస్కాంతం. అందువల్ల మీరు విద్యుత్ శక్తిలా అన్నిటినీ మీకేసి ఆకర్షించుకుంటూ ఉంటారు. మీరు కోరుకున్న వాటినన్నిటినీ విద్యుత్ శక్తితో మీ వైపుకి తెచ్చుకుంటారు. మీరు ఒక ఆధ్యాత్మిక జీవి. మీరు శక్తిని సృష్టించడము, నాశనం చేయటము సాధ్యం కాదు. అది రూపాన్ని మాత్రమే మార్చుకుంటుంది. అందుకని మీలోని స్వచ్ఛమైన సారం ఎప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ స్వచ్ఛమైన స్వారం అంటున్నారు కదండీ! సారం అనేది అది ప్యూరిటీ అన్నమాట. ఆ దేవుని దగ్గర నుంచి మనందరికీ ఆ ప్యూరిటీ వస్తుందన్నమాట. అది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పటికి కూడా ఉంటుంది అని అంటున్నారు. ఈ విశ్వం ఆలోచించే ఆలోచించి జనిస్తుంది. మన భవిష్యత్తుని సృష్టించుకోవటమే కాక మనం విశ్వాన్ని కూడా సృష్టిస్తాము. చూడండి ఈ ఒక భగవంతుని యొక్క ఆలోచనలే ఈ యొక్క విశ్వం సృష్టించబడింది అని చెప్తారు మనందరికీ. మనము మన యొక్క భవిష్యత్తే కాదు, ఈ విశ్వానికి యొక్క సృష్టి కూడా మన వల్లనే జరుగుతుంది అంటారు. అందుకోసమే మనం మెడిటేషన్ ఎండింగ్ అప్పుడు మనం పూజలు చేశా కానీ ఎండింగ్‌లో కానీ మెడిటేషన్ కానీ హోమాలు ఇవన్నీ చేసినప్పుడు సర్వే జనా సుఖినో భవంతు లోకానాం సమస్తం సుఖినో భవంతు అంటారనమాట అని చెప్పుకోవాలి అంటాం. ఎలా అయితే మనం అప్పుడైతే అలా బ్లెస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఒక్కరమే కాదండి ఈ విశ్వము మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ గూడా బాగుంటారనమాట. అందరిలోనూ మంచితనము, అందరూ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు మనం ఒక్కరమే హ్యాపీగా ఉండడం అనేది జరగదండి. ఎందుకంటే మనం హ్యాపీగున్నా మన చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీగా లేరనుకోండి, అది ఏదో ఒక విధంగా మరి అది మన దగ్గరికొస్తుందనమాట. అందుకోసమే అందరూ గూడా బాగుండాలి అని ఎప్పుడూ మనం అనుకుంటూ ఉండాలనమాట. అంతులేని ఆలోచనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. జ్ఞానం, ఆవిష్కరణలు, విశ్వజననీయమైన మస్తిష్కంతో సంభావ్యతలు రూపంలో ముందే ఉన్నాయి. మనిషి మేధస్సు వాటిని వెలికి తీసుకోవరా వెలికి తీసుకురావాలి. అవి ఎదురు చూస్తున్నాయి. అంతా మీ చైతన్యమైన మనసులోనే ఉంది. ఎలా అంటే అండి, ఈ విశ్వంలో మనకొక ఒక ఒక ఇన్సిడెంట్ జరగాలి అంటే, అది ఎప్పుడూ మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చెప్తారు చూడండి. కాంబినేషన్స్ అనమాట. అది ఆ ఒక ప్రాబబిలిటీస్ ఉంటాయన్నమాట. ఆ ప్రాబబిలిటీ అనేది చాలా ఉంటాయి. నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడి కావాలా? ఎంతవరకు నీకు డబ్బుంటుంది? లేకపోతే ఎంత ఉండాలి? అన్నీ ఆ కాంబినేషన్స్ అనేది ప్రాబబిలిటీ అనేది ఆ విశ్వంలో ఉంటుందన్నమాట. నువ్వు ఏది కావాలి అన్నప్పుడు దానికి కనెక్ట్ అయినప్పుడు అది నీకు కనెక్ట్ అయితుంది అంటున్నారనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి నేను ఆహ్, జస్ట్ ఇప్పుడు విశ్వంలో ఒక 1-100 నంబర్స్ ఉన్నాయనుకోండి. 1-100 నంబర్స్ ఉన్నప్పుడు దాంట్లో నేను అనుకుంటాను నాకు ఎగ్జామ్‌లో నాకు 70% ఇప్పుడు విశ్వంలో అన్నాము ఇప్పుడు ఎగ్జామ్‌లో ఒక 100 మార్క్స్ ఉంటాయి. నాకు 80 మార్క్స్ రావాలి. ఐయామ్ వెరీ హ్యాపీ అబౌట్ 80 మార్క్స్ అనమాట. నాకు 100కి 100 రావాలని లేదు. అప్పుడు నా ఫోకస్ ఏముంటుంది? నాకు 80 మార్క్స్ రావాలి అని చెప్పేసి అంతవరకు కెపాసిటీ నేను 1, 2 చిన్న మిస్టేక్స్ అయినా పర్వాలేదు. నాకు అలా అని చెప్పేసి అనుకుంటాననమాట. అప్పుడు యూ ఆర్ రీచింగ్ టు దట్ 80 మార్క్స్ ప్రాబబిలిటీని నువ్వు క్యాచ్ చేస్తున్నావనమాట. లేదు నాకు 100కి 100 రావాలి అన్నప్పుడు, ఆ 100 మీదే ఫోకస్ చేసి నేను ఒక్క చిన్న మిస్టేక్ కూడా నా వల్ల జరగకూడదు అని చెప్పేసి, నువ్వు అలా దానికి ప్రయత్నం చేస్తావనమాట. నీ ఆలోచనలు, నీ యొక్క ఫోకస్ అంతా కూడా 100కి 100 రావాలి అనే ఉంటుందనమాట. అప్పుడేం చేస్తావంటే, అప్పుడు నువ్వు దానికి తగిన కృషి, దాని ఫోకసు, దాని మీద ప్రేమ అన్నీ చేసినప్పుడు అవి నీకొచ్చేస్తాయనమాట. అలాగే ఈ విశ్వంలో ప్రతి ఇన్సిడెంట్ అండి అసలుకైతే ఈవెన్ ఇప్పుడు నేను మంచిదే చెప్తున్నాను. ఒక యాక్సిడెంట్ జరగాలన్నా, మనం జబ్బు పడాలన్నా, మన దగ్గర ఎవరైనా సిక్ అయిన పీపుల్ రావాలన్నా గానీ, అంతా ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట నీకు. ఆ ఒక్క ప్రాబబిలిటీలో నువ్వు ఏది ఆకర్షిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట. దాన్ని ఆకర్షించినప్పుడు అది నీకు వచ్చేసి నీ జీవితంలోకి ఎంటర్ అయిపోతుందనమాట. అది మంచైనా కానీ, చెడైనా కానీ. దేర్ విల్ బి ఆల్వేస్ కాంబినేషన్స్ ఉంటాయి. ప్రాబబిలిటీ ఉంటుంది.
మనమందరము ఒకరితో ఒకరము ముడిపడి ఉన్నాము. మన అందరము ఒకటే. ఇది కూడా మాస్టర్స్, ఇది ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని పదాలు అంటారు చూడండి. మనము మెడిటేషన్, భగవద్గీత మెడిటేషన్ చెయ్యకముందు చదివింది ఒకలాగా అర్థమవుతుంది. మెడిటేషన్ చేసిన తర్వాత చదివితే ఇంకొక విధంగా దాని అర్థం తెలుస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు దీంట్లో మన అందరము మ- మనమందరం ఒకరితో ఒకరము ముడిపడి ఉన్నాము. మన అందరము ఒకటే. ఇది ఇన్ డెప్త్ కాన్సెప్ట్ అండి. ఇంకా ఇది తెలుసుకున్నామంటే ఇంకా ఎన్లైటెడ్ అయిపోయినట్లనే అనమాట. మనం అసలు ఈ భూమి మీద ఎందుకు పుడుతున్నాము, ఎందుకు మనం అంతా ఇలా కనెక్ట్ అవుతున్నాము, అసలు ఏంటి అని చెప్పేసి ఆ స్థాయి వచ్చినప్పుడు మాత్రం నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ సెంటెన్స్ లాగా అనిపిస్తుంది. దాంట్లో చాలా నిగూఢమైన గూఢార్థం అనేది ఉందండి దాంట్లో. అది ఇన్ డెప్త్ అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఎన్లైట్ అయిపోయినట్లనే మనము. మిగతా జీవితంలోని కష్టాలన్నీ వదిలేయండి. మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగలిగిన వారు మీరు ఒక్కరే. ఏదైనా కష్టాలన్నీ వదిలేయండి. మీకు ఎలాంటి జీవితం కావాలో అది సృష్టించుకునేది మీరే అని చెప్తున్నారనమాట. మీ కోరికలని ప్రత్యక్ష రూపంలో చూడటానికి దగ్గరి దారి మీరు కోరుకున్న వాటిని అంతిమ సత్యాలని అనం అనుకోవడమే. శక్తి ఆలోచనల్లోనే ఉంది. అందుచేత జాగృత వహించండి. ఇంకోలా చెప్పాలంటే గుర్తించుకోవడం, గుర్తించుకోండి. శక్తి అనేది మన ఒక థాట్ పవర్, మన ఒక థింకింగ్లోనే ఉంది అని చెప్తున్నారనమాట. అందుకోసమే ఆల్వేస్ అవేర్గా ఉండండి, కాషియస్గా ఉండండి అని అంటున్నారనమాట. దీన్ని ఇంకా అసలు దీన్ని ఈ ఈ ఒక్క దాన్ని మనము మన థింకింగ్ మీద, మన థింకింగ్ మన థాట్స్ మీదే ఉంటాయి కాబట్టి గుర్తించుకోవడం, గుర్తించుకోండి. దీన్ని రిమైండ్ చేసుకోవడాన్ని రిమైండర్గా చేసుకోండి అని అంటున్నారనమాట. సో దీంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది మాస్టర్స్. ఇంకా ఏం చేస్తున్నారు రికార్డింగ్.